కందిపప్పుని ఉడికించే పని లేకుండా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. కందిపప్పుతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా ఇక్కడ నేను వచ్చేసి 2 చిట్ల వరకు కందిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు కందిపప్పులో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి ఆ నీటిని వంచేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కందిపప్పు మునిగే అన్ని నీళ్లు పోసుకోవాలండి. ఈ విధంగా ఒక అరగంట సేపు కందిపప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం కందిపప్పు గోధుమ పిండి కాంబినేషన్తో రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక ప్లేట్లోకి 2.5 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. గోధుమ పిండికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే ఇందులోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. పావు చెంచా వరకు వాము కూడా వేసుకోవాలి. పావు చెంచా జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే పావు చెంచా కారం కూడా వేసుకొని ఈ ఉప్పు, కారం, వాము అన్నీ బాగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ ప్లేట్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు మనం గోధుమ పిండిలో వేసుకోవాలండి. ఇక మనం నీళ్లు వేయకుండా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ముందుగానే మనం కందిపప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్లు వేసుకున్నాం కాబట్టి ఇక నీళ్లు వేయమాకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి నూనె వేసుకుందాము. పిండిలోకి వంట సోడా కానీ కొంచెం ఈనో పౌడర్ కానీ వేసుకోండి. పిండి కలుపుకోవటానికి వేడి వేడి నూనె వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ చక్రాల గిద్దలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ చక్రాల గిద్దల్లోకి నూనె రాసుకున్న తర్వాత పిండి పెట్టుకోండి. ఇక నేను స్టార్ షేప్లో ఉండే ప్లేట్ అనేది పెట్టుకున్నానండి. ఇక నూనెలో నొక్కేసుకోవటమే. అయితే నేను రౌండ్గా చుట్టకుండా ఈ విధంగా కురుకురే మాదిరిగా పుల్లలాగా ఉండేలాగా నొక్కుకుంటున్నాను. ఇప్పుడు వీటిని నూనెలో వేయించుకోండి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. మరి మీ అందరికీ గోధుమ పిండి అలాగే కందిపప్పు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ మురుకులు, ఈ స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.